ఎస్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తెలంగాణలో మంగ్లీ బర్త్డే వ్యవహారం అయితే పెద్ద సెన్సేషన్ గా మారిపోయింది. ఈమె బర్త్డే సెలబ్రేషన్స్ లో తీసుకున్నటువంటి ఏవైతే మత్తు పదార్థాలు ఉన్నాయో ఈ మత్తు పదార్థాల వ్యవహారం అయితే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే ఇందులో ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళందరూ కూడా దాదాపు సెలబ్రిటీలే ఉన్నట్టు తెలుస్తుంది. అటు యూట్యూబ్ లో కావచ్చు, లేకపోతే వీళ్ళంతా కూడా సీరియల్ ఆర్టిస్టులు కావచ్చు, సినీ ఆర్టిస్టులు కావచ్చు, వీళ్ళంతా కూడా దాదాపుగా మంచి ఫేమస్ అయిన వ్యక్తులే ఉన్నట్టు కూడా తెలుస్తుంది ఈ వ్యవహారంలో. అయితే ఇందులో దాదాపు వీళ్ళంతా కూడా ఖచ్చితంగా అంటే 48 మంది దాకా కూడా పార్టిసిపేట్ చేసినట్టు తెలుస్తుంది. వీళ్ళలో దాదాపు అందరూ కూడా మత్తు అయితే తీసుకున్నట్లు తెలుస్తుంది. అవి కూడా తీసుకోకూడని మత్తు పదార్థాలు తీసుకున్నట్లయితే తెలుస్తూ ఉంది. అయితే ఈ కార్యక్రమానికి అంటే ఏదైతే చేవెళ్ళ మండలంలోని ఈర్లపల్లిలో ఉన్న త్రిపుర రిసార్ట్ ఏదైతే ఉందో ఇందులో ఆ బర్త్డే అయితే ఈ రిసార్ట్ లో జరిగింది. ఈ రిసార్ట్ కు అంటే ఇందులో తప్పుడు వ్యవహారం కొనసాగుతూ ఉంది. ఇందులో ఏదో తీసుకోకూడని మత్తు పదార్థాలు తీసుకుంటూ ఉన్నారు. ఇంకా ఇందులో దీనికి సంబంధించి ఫారెన్ సరుకు కూడా అంటే ఫారెన్ కు చెందినటువంటి ఏదైతే మద్యపానాలు ఉంటాయో అనుమతి లేని మద్యపానాలు ఆ మద్యపానాలు అన్నింటినీ కూడా ఈ పార్టీలో యథేచ్ఛగా తీసుకుంటున్నట్లయితే పోలీసులకు ఇన్ఫర్మేషన్ పోయింది. అయితే ఇన్ఫర్మేషన్ వెళ్ళిన వెంటనే పోలీసులు కూడా కాస్త అప్రమత్తమై ఉటాహుటిన అయితే ఖచ్చితంగా దానిపైన ఏదైతే రిసార్ట్ ఉందో రిసార్ట్ పైన దాడికి ఎగబడ్డారు. అయితే ఇదే వ్యవహారంలో పొద్దుటి నుంచి ఇప్పటి వరకు కొనసాగుతున్న ఈ వ్యవహారంలో అయితే ఇంకా అంటే అక్కడ ఎలాంటి దేనికి పాల్పడ్డారు అన్న కోణంలో అయితే పోలీసులు కూడా రికార్డులు చేశారు. దానికి సంబంధించిన వీడియోలు కూడా ఫుల్ వైరల్ అయిపోయాయి. ఎటు చూసినా సోషల్ మీడియాలో దానికి సంబంధించి మొత్తం పూర్తి డీటెయిల్స్ అయితే మనకి ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా ఈ వేడుకకు సంబంధించి కూడా పోలీసులకు ముందస్తు సమాచారం లేకుండానే ఈ ఈవెంట్ నిర్వహించినట్లుగా కూడా తెలుస్తుంది. ఇంకా నియమాలను ఏవైతే ఉన్నాయో ఆ నియమాలను కూడా పూర్తిగా ఉల్లంఘించినట్లు పోలీసులు అయితే గుర్తించారు. అందుకోసం అని చెప్పేసి అసలు పోలీసుల అనుమతి లేకుండా అంటే ఇంత పెద్ద మొత్తం మంగ్లీ అంటే దాదాపుగా కాస్త అంటే సెలబ్రిటీయే. అంటే ఇలాంటి సెలబ్రిటీస్ బర్త్డేస్ అలాంటి ఈవెంట్స్ కండక్ట్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ కోసం అంటే అక్కడైతే ఖచ్చితంగా వాళ్ళు పోలీసులకు ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వీళ్ళు ఎలాంటి ఈవెంట్స్ కానీ ఇలాంటివి కండక్ట్ చేయకూడదు. ఎందుకంటే వాళ్ళకు థ్రెట్ ఉండొచ్చు. ఎవరైతే సెలబ్రిటీస్ ఈవెంట్స్ కండక్ట్ చేసుకుంటున్నారో వాళ్ళకు కూడా థ్రెట్ ఉండే అవకాశం ఉంటుంది. లేదంటే వాళ్ళ ద్వారా ఇతరులకు ఏమైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. ఇంకా ఆ ఈవెంట్లు ఏవైతే జరుపుకుంటారో ఈవెంట్లలో కూడా ఇలాంటి వ్యవహారం మత్తు పదార్థాలు కావచ్చు, ఇలాంటి ఫారెన్ కు చెందినటువంటి అనుమతి లేని ఏదైతే మద్యం ఉంటుందో ఇలాంటివన్నీ కూడా కొనసాగుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే పోలీసులకు అనేది ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి. కానీ ఇక్కడ వాళ్ళు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండానే వీళ్ళు యథేచ్ఛగా పార్టీని కొనసాగించడంపై అయితే కాస్త పోలీసులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ కోణంలోనే పోలీసులు కూడా ప్రస్తుతం అయితే ఆమె పైన ఎవరెవరైతే దీనికి ముఖ్య కారకులు ఉన్నారో వారిని అయితే 4గురిపై అయితే కేసులు నమోదు చేశారు. ముఖ్యంగా వచ్చేసి సింగర్ మంగ్లీ పైన మొదటి కేసు నమోదు చేశారు. ఇంకా త్రిపుర ఏదైతే రిసార్ట్ ఉందో ఆ రిసార్ట్ కు చెందినటువంటి అసిస్టెంట్ మేనేజర్ రామకృష్ణ పైన కూడా, ఇంకా ఈవెంట్ మేనేజర్ ఎవరైతే మేఘరాజు ఉన్నారో మేఘరాజు పైన, ఈవెంట్ కోఆర్డినేటర్ దామోదర్ రెడ్డి పైన అయితే ముఖ్యంగా దామోదర్ రెడ్డి పైన ఈ కేసులు నమోదు చేశారు. దామోదర్ రెడ్డి అయితే ఖచ్చితంగా ఈ తీసుకోకూడని మత్తు పదార్థాలు కూడా సేవించినట్టు తెలుస్తుంది. ఈ వ్యవహారంలో అది ప్రూవ్ అయింది కూడా. అయితే దామోదర్ రెడ్డి వ్యవహారంలో ఆయన మత్తు పదార్థాలు తీసుకున్నట్టు కూడా తేలింది. కాబట్టి పోలీసులు అయితే ఇప్పటికీ ఈ నలుగురిపైన అయితే కేసు నమోదు చేశారు. ఇంకా పార్టీకి సంబంధించి ఈ పార్టీలో విదేశీ మద్యం యథేచ్ఛగా కొనసాగిందని చెబుతూ ఉన్నారు. ఇంకా కొన్ని మత్తు పదార్థాలు ఉన్నాయి, అవి పేరుతో చెప్పలేని పరిస్థితి కాబట్టి వాటి పేర్లు చెప్పలేని పరిస్థితి. అందుకోసం అని చెప్పేసి అలాంటి పదార్థాలను అయితే పోలీసులు గుర్తించారు. ఇంకా దామోదర్ రెడ్డికి దానికి సంబంధించి ఏదైతే మత్తు పదార్థం ఉందో ఆ పదార్థం గురించి అంటే పరీక్షల్లో కూడా పాజిటివ్ నార్కోటిక్ టెస్ట్ చేసినప్పుడు ఆయనకు పాజిటివ్ వచ్చింది. దీనిపైన ఆయనపై ప్రస్తుతం అయితే NDPS యాక్ట్ కింద అయితే ఆయనకు నార్కోటిక్ డ్రగ్ అండ్ ఏదో సైకట్రిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్ కింద అయితే కేసు నమోదు చేయడం జరిగింది. ఇందులో ఈ బర్త్డే ఏదైతే ఉందో బర్త్డే పార్టీలో మొత్తం కూడా 48 మంది పైన కూడా వీళ్ళందరూ 48 మంది పార్టిసిపేట్ చేసినట్టుంది. ఇందులో 48 మందిలో కూడా ప్రముఖ యూట్యూబ్ ఛానల్కు అంటే యూట్యూబ్స్ కు చెందినటువంటి యూట్యూబర్స్, ఇంకా నటులు ఎవరైతే ఏదో కాసర్ల శ్యామ్ అని ఇలాంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఇంకా బిగ్ బాస్ ఫేమ్ దివి కావచ్చు, వీళ్ళందరూ కూడా సోషల్ మీడియా సెలబ్రిటీలు, ఇంకా అనేక మంది కూడా ఇందులో ముఖ్యమైన ప్రముఖులు ఉన్నట్లు తెలుస్తుంది. అయితే దీనిపైన అయితే పోలీసులు ఇప్పటికీ ఇంకా విచారణ కొనసాగిస్తున్నారు. ఇంకా ఎవరెవరు దీంట్లో మత్తు పదార్థాలు తీసుకున్నారు, ఈ వ్యవహారానికి ఇంకా ఎవరెవరు కారకులు అయ్యారు అన్న కోణంలో ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే దానికి సంబంధించి మనం ఓల్గా స్క్రీన్ పైన చూస్తున్నాము. ఆ మత్తు పదార్థాలు కావచ్చు, వాళ్ళు సేవిస్తున్న ఆ ఆడంబరం కావచ్చు, వాళ్ళు ఆడుతున్న ఆడంబరం కావచ్చు, వాళ్ళు సేవించిన మత్తు పదార్థాలు కావచ్చు, ఓల్గా స్క్రీన్ పైన మనకు కనిపిస్తూనే ఉన్నాయి. వాటి వ్యవహార శైలి అక్కడ ఎలా నడిచింది, అక్కడ ఏముంది అన్న కాన్సెప్ట్ లో మరి ఈ కోణంలో పోలీసులు ఉన్నటువంటి వాళ్లకు
అంటే దానికి సంబంధించి డీటెయిల్స్ రావడం, ఈ వ్యవహారం పైన ఏదో తప్పుడు లోపల తప్పుడు వ్యవహారమే కొనసాగుతుందన్న కోణంలో అయితే పోలీసులకు ఇన్ఫర్మేషన్ వెళ్ళడం, దీనిపైన పోలీసులు వెనువెంటనే రియాక్ట్ అవ్వడం, ఇదంతా కూడా ఫ్రాక్షన్ ఆఫ్ అంటే కొన్ని నిమిషాలలో జరిగిపోయింది. ఇది మొత్తం కూడా తెల్లవారేసరికల్లా మొత్తం ఈ టాపిక్ కాస్త హాట్ టాపిక్ గా మారిపోయింది 2 తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా కూడా. అయితే వారందరినీ కూడా విచారించి పోలీసులు అయితే ఏదైతే ఉందో వాళ్ళందరినీ కూడా విచారించే క్రమంలో అయితే ఈ ఘటన విచారిస్తూ ఉన్నారు. ఈ ఘటనలతో హైదరాబాద్ చివర్లో ఉన్న అంటే రీసార్ట్లపై నిజంగానే నిఘా పెరిగిపోయింది. ఏదైతే తీసుకోకూడని మత్తు పదార్థాలు ఎక్కువగా ఉన్నాయో, ఏవైతే డ్రగ్స్ లాంటివి ఇలాంటి పదార్థాలపైన ఖచ్చితంగా ఇంకా ఫోకస్డ్ గా ఉంది. ఇక అటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, లేకపోతే అటు పోలీస్ అధికారులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇంకా స్పెషల్ నిఘాను పెట్టే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. ఈ రిసార్టుల్లో కూడా ఇదివరకే అనేక రకాల అంటే ఏవైతే తీసుకోకూడని మత్తు పదార్థాలు ఉన్నాయో అవన్నీ యథేచ్ఛగా కొనసాగుతూనే ఉన్నాయి. ఇంకా మరోవైపు ఇలాంటివి కొనసాగుతూనే ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఇప్పటికే సినీ రంగంలో అంటే ఏదైతే సినీ రంగం నుంచి చాలా మంది ఇప్పటికే సెలబ్రిటీస్ అనేక మందిపై ఆరోపణలు కూడా ఉన్నాయి. అలాంటి వాళ్ళు ఎదుర్కొన్నారు కూడా, ఈ సమస్యలను ఎదుర్కొన్నారు. అయితే ఇప్పుడు స్పెషల్ గా ఇప్పటి వరకు కూడా ఎప్పుడు కూడా ఇలాంటి వివాదాల్లో చిక్కుకొని మంగ్లీ కూడా ఉన్నట్టుండి ఈ వ్యవహారాలలో చిక్కుకుపోవడం, అసలు దీనికి అంటే ఈ వ్యవహారానికి మంగ్లీకి నిజంగా సంబంధం ఉందా? సంబంధం లేకుండా ఖచ్చితంగా ఉండదని కొందరు చెబుతూ ఉన్నారు. ఖచ్చితంగా ఆమెకు దీనికి సంబంధమే లేదని మరికొందరు అంటున్నారు. అయితే ఆమెకు తెలియకుండా ఈ వ్యవహారం నడిచిందా, మరి నిజంగానే ఆమెకు తెలిసే నడిచిందా? ఒకవేళ ఆమెకు తెలిసే కనుక నడిస్తే మాత్రం ఖచ్చితంగా దీనిపైన ఇంకా సీరియస్ గా దానికి పోలీసులు అయితే స్పందిస్తారు. దీనిపైన సీరియస్ యాక్షన్ తీసుకునే అవకాశాలు ఉంటాయి. ముందు మంగ్లీ అయితే ఖచ్చితంగా అంటే ఈ వ్యవహారం పైన అయితే సీరియస్ గానే చాలా విషయాలలో అయితే ఆమె దీనిపైన అయితే యాక్షన్ ఆమె అనుభవించక తప్పదు ఖచ్చితంగా. అయితే ఈ వ్యవహారంలో అయితే చేవెళ్ళ పోలీస్ స్టేషన్ అయితే ఈ కేసును దీనికి సంబంధించి ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసింది. ఆ ఎఫ్ఐఆర్ నెంబర్ను కూడా మీడియాకు తెలియజేసింది కూడా. అయితే ఆ ఎఫ్ఐఆర్ 158/2025 సెక్షన్ కింద అంటే ఈ ఎఫ్ఐఆర్ కింద నమోదు చేశారు. అయితే ఏదైతే ప్రభుత్వ ఆదేశాలకు విరుద్ధంగా కార్యకలాపాలు చేపడతారో దాని ఆధారంగా అయితే ఐపీసీ 188 సెక్షన్ కూడా వీళ్ళ పైన నమోదు చేయడం జరిగింది. ఇంకా ఎన్డీపీఎస్ యాక్ట్ సెక్షన్ 20B ఏదైతే మత్తు పదార్థాలు ఉంటాయో అది కూడా ప్రభుత్వ అనుమతులు లేని మత్తు పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఆ అనుమతులు లేని మత్తు పదార్థాలను సేవిస్తే ఏదైతే ఎన్డీపీఎస్ యాక్ట్ సెక్షన్ 20B కింద వీళ్ళకు అంటే వీరిపైన కేసు నమోదయ్యే అవకాశాలు ఉంటాయి. అది కూడా వీళ్ళపైన కేసు ఆ రకంగా కూడా నమోదయ్యింది. ఇక ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వారికైతే స్టేషన్లలోనే విచారించి వదిలేశారా, లేక ఏదైతే మ్యాజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారా, వీళ్ళని ఇంకా ముందు వాళ్ళను హాజరుపరుస్తారా అనే అంశాలపైన అయితే ఇంకా క్లారిటీ అయితే రాలేదు. ముందు ఈ వ్యవహారం ఎక్కడికి వెళ్తుంది, దీనిపైన ఎలాంటి అంటే రియాక్షన్స్ ఉంటాయి అన్న కోణంలో అయితే ఇంకా చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అసలు ఇప్పటికే ఎందుకంటే ఈ వ్యవహారం ఇంత సీరియస్ అవ్వడానికి ముఖ్య కారణం ఏంటంటే మంగ్లీ అనే ఒక వ్యక్తి, ఆమె సెలబ్రిటీ, తెలుగు రాష్ట్రాల్లో ఆమె పేరు తెలియని వ్యక్తి చిన్న నుంచి పెద్ద వరకు ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే ఆమె ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చి ప్రస్తుతం ఆమె ఒక సెలబ్రిటీగా ఎదిగి అంటే ఆమె అంచులంచులుగా అన్నింటినీ చూస్తూ వచ్చింది. ఆమె కష్టాలు సుఖాలు అన్ని తెలుసు. అయినప్పటికీ ఇలాంటి వ్యవహారాలు అంటే ఈ మత్తు పదార్థాలకు సంబంధించి ఆమె ఎందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంది బర్త్డే సెలబ్రేషన్స్ లో అయితే అన్న కోణంలో అయితే కొనసాగుతుంది. అయితే ఇక్కడ ఎవరైతే బిగ్ బాస్ ఫేమ్ దివి ఉన్నారో ఆమె కూడా స్పందించారు. అంటే ఆమెను ఈ వ్యవహారంలో ఆమెను లాగారు కూడా ఈ వ్యవహారం. ఎందుకంటే ఈ ఈవెంట్ కి ఆమె అటెండ్ అయింది కాబట్టి, ఈ సెలబ్రేషన్ లో ఆమె కూడా పార్టిసిపేట్ చేశారు కాబట్టి ఖచ్చితంగా ఆమె పేరు కూడా మారుమోగుతూ ఉంది మీడియా ముఖంగా. అయితే ఈ వ్యవహారంలో ఆమెను నన్ను ఎందుకు బదలాం చేస్తున్నారు, నేను కేవలం నా ఫ్రెండ్, ఆమె నాకు క్లోజ్ ఫ్రెండ్, ఎవరైనా సరే ఫ్రెండ్ పిలిస్తే ఖచ్చితంగా ఏ ఈవెంట్కు వెళ్ళరా, మీరైనా మీ ఫ్రెండ్స్ పిలిస్తే మీరు ఈవెంట్లకు వెళ్తారు కదా, నేను అదే కోణంలో నేను ఖచ్చితంగా నా ఫ్రెండ్, ఆమె క్లోజ్ ఫ్రెండ్, అది కూడా అందుకోసం అని చెప్పేసి నేనైతే ఈవెంట్కు వెళ్ళడం జరిగింది. ఇదే కారణంగా నేను అక్కడికి వెళ్ళాను తప్ప ఇంకా నేను అక్కడికి వెళ్ళి ఏ విధంగా కూడా ఎక్కడ కూడా నేను మత్తు పదార్థాలు తీసుకున్నట్టు ప్రూవ్ కాలేదే, ఎందుకని నన్ను ఇందులో బద్నాం చేస్తున్నారు, నా పేరు ఎందుకని మీరు ఖరాబ్ చేయడానికి ట్రై చేస్తున్నారు అన్న కోణంలో దివి కూడా ఆమె స్పందించారు ఇప్పటికే. అయితే ఈ వ్యవహారం మొత్తం టోటల్ గా ఈ వ్యవహారంలో అయితే పూర్తిగా 4 పైన అయితే కేసు నమోదైంది. అందులో ప్రముఖంగా అయితే మంగ్లీ కూడా ఉన్నారు. అందులో మంగ్లీతో పాటు ఇంకా మరికొంత ముగ్గురు కూడా ఉన్నారు. అంటే ఆ ఈవెంట్ కి సంబంధించి ఎవరైతే కండక్ట్ చేశారో దానికి ముఖ్య కారకులు వాళ్ళు అయితే ముఖ్యంగా వాళ్ళు ఇందులో ఉన్నారు. అయితే ఈ వ్యవహారం మరి ముందు ఎక్కడికి వెళుతుంది ఏంటి అన్న కోణంలో అయితే ఇంకా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్
కావాలంటే ఖచ్చితంగా ఓల్గాను ఫాలో అవ్వాల్సిందే.